ఒక ఊరిలో అర్జున్, మాయా అనే ఇద్దరు స్నేహితులు ఒక పాత నిధి మ్యాప్ పట్టుకుని ఒక రహస్యమైన అడవి దీవికి చేరుకుంటారు. ఈ అడవిలో లోతుగా ఆకుపచ్చని చెట్లతో నిండిపోయి ఉంటుంది. అందులో భుజో అనే చిలుక వారిని ఆశ్చర్యపరిచేలా కలుస్తుంది. భుజో వారితో, మీ మొదటి క్లూ అడవిలోని అతి పొడవైన జలపాతంలో ఉంది అని చెప్పి ముందుకు ఎగురుతుంది. పిల్లలు నీటి శబ్దం వస్తున్న దారి వైపు పరిగెడతారు. వారు జలపాతం వెనుక ఒక నల్లని గుహ కనుగొంటారు. గుహలో ప్రాచీన లిపులు, చెట్లు, గోడలు వెలుగులేనుతున్నాయి. వారు మరో క్లూ కోసం వెతుకుతుండగా ఒక పురాతన తాటి వంతెన కనిపిస్తుంది. కానీ అది నీలి పాముల గుంతపైనే ఉంది. వారు ఒక రాతి గోడను చూస్తారు. దాని ముందు టైగర్ ఆకారం ప్రతిమ ఉంటుంది. దానిపై సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సరైన క్రమంలో అమర్చండి అనే కోడ్ ఉంటుంది. వారు పజిల్ని ఛేదించి ఒక ముగ్గురికి సరిపడా ఒక చిన్న సొరంగ మార్గంలోకి ప్రవేశిస్తారు. లోపల నీలం రంగు రత్నాలు మెరిసిపోతాయి. వారు పురాతన బంగారం నిధి పెట్టె కనుగొంటారు. ఆ పెట్టె తెరవగానే ఒక మెరిసే కాంతి వెలువడుతుంది. నిధి పెట్టె తెరవగానే బంగారు నాణేలు, మాణిక్యాలు ఉంటాయి. కానీ ఒక రహస్య స్క్రోల్లో ఈ పెట్టెలో ఉన్నది నిజమైన నిధి, బంగారం కాదు, మీరు చేసిన సాహసం, స్నేహం, తెలివితేటలు అని ఉంటుంది. అర్జున్, మాయ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు చిందిస్తారు. నిజమైన నిధి వారి స్నేహం, తెలివితేటలు, సాహసమే అని అర్థం చేసుకుంటారు.